పిల్లలు వచ్చేసారండి. పొద్దుట మా వారు నేనే కదండి సాంబార్ పెట్టి వంకాయ ఎగిరేసాను. కొంచెం సాంబార్ ఉంది, ఇంక వంకాయ ఎగిరి కొంచెం ఉందండి. సాలదు కదా, పిల్లలు బంగాళదుంపలు ఎప్పుడైతే బాగా తింటారో కొంచెం సాంబార్ ఉందనేసి దుంపలు, చిలకడ దుంపలు, బంగాళదుంపలు కుక్కర్లో పెట్టేసాను. ఇదండి, మా పిల్లలు ఈ పులుసు అంటే బాగా లైక్ చేస్తారు. దోసకాయ టమాటా పులుసు. ఒక దోసకాయ వేసుకున్నాను, ఒక పెద్ద బంగాళదుంప, 4 టమాటాలు, ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అన్నీ కట్ చేసేసానండి. 2 స్పూన్లు నూనె, 1 స్పూను కారము, కొంచెం పసుపు, కొంచెం ఉప్పేసి లో ఫ్లేమ్ పెడతాను. తర్వాత కొంచెం నీళ్ళు పోస్తా. కూర పులుసు బాగా తింటారండి, రేపున్నా బాగానే ఉంటుంది. సరే అండి, ఎవరికి ఏదో బంగాళదుంపలు ఎప్పుడు సాంబార్ ఉంది, అవి పులుసు పెడతాను. మా అమ్మాయి ఏదో చికెన్ కూర ఏదో తెచ్చిందంట. పిల్లలు ఏదంటే సాంబార్ రసం ఉంటే బంగాళదుంపలు ఎప్పుడు తింటారు. పెద్దవాళ్ళు మా అమ్మాయి వాళ్ళకి పులుసు బాగా ఇష్టం. సరే అనేసి చేస్తున్నాను.